ఇక ఏపీ హైకోర్టులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ఇవాళ విచారణ జరగనుంది. మధ్యాహ్నం కోర్టులో వాదనలైతే జరగనున్నాయి. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను వెంటనే మార్చాలంటూ న్యాయస్థానంలో పిన్నెల్లి లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసులో ఐజీ సహా కొందరు పోలీసు అధికారులు తనను టార్గెట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించారని పిల్లో పేర్కొన్నారు. కాగా మాచర్లలో అల్లర్ల తర్వాత వైసీపీ కేడర్ పైనే కేసులు పెట్టారు తప్ప మా ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లో ప్రస్తావించారు. మాచర్లలో హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ఏపీ ఉన్నత న్యాయస్థానం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 3 కేసుల్లో బెయిల్ను మంజూరు చేయగా ఈ కేసులో విచారణ అధికారులను మారుస్తుందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. మొత్తంగా మాచర్లలో హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ఏపీ ఉన్నత న్యాయస్థానం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 3 కేసుల్లో బెయిల్నైతే మంజూరు చేసింది. ఇక ఈ కేసులో విచారణ అధికారులను మారుస్తుందా లేదా అనేది అయితే ప్రస్తుతం సస్పెన్స్గా అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగనుంది. లంచ్ మోషన్ పిటిషన్ లో ప్రధానంగా తనపై నమోదైనటువంటి కేసులకు సంబంధించి విచారణ అధికారులను మార్చాలంటూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఇప్పటికే 3 కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు కానీ ఆ విచారణ అధికారులు తమను వేధిస్తున్నారంటూ కూడా పేర్కొనడం జరిగింది. మాచర్ల ప్రాంతంలో జరిగినటువంటి గొడవల్లో కేవలం వైసీపీ వారి మీదనే కేసులు నమోదు చేశారు. తమ ఫిర్యాదులను పట్టించుకోలేదు. డిఐజీ అలానే ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పనిసరిగా పర్యవేక్షణ అధికారులను మార్చాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసుల్లో ఆ కేసులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా విచారణ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఎటువంటి నిర్ణయం వస్తుందని కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 3 కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. కౌంటింగ్ తర్వాత ఏదైతే షరతులు ఉన్నాయో షరతులను కూడా తొలగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో విచారణ అధికారులపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత దానిపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.